నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో గత 15 రోజుల నుంచి మనం చూస్తాం మార్వాడి గో బ్యాక్ అనేటువంటి అంశం ఎంత ఉధృతంగా జనాల్లోకి వెళ్ళిందో మనం చూస్తాం. కొన్ని చోట్ల మార్వాడి షాపులను కూడా తగలబెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో కొంత నిన్నమన నుంచి పెద్దగా మార్వాడికి సంబంధించినటువంటి గో బ్యాక్ సంబంధించిన అంశం ఎక్కడ కూడా కనబడట్లే, కనుమరుగైపోయిందని ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 20 ఏళ్ల తర్వాత ఒక ముఖ్యమంత్రి యూనివర్సిటీకి వెళ్ళాడు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నది. అది నిర్బంధాల మధ్య కంచెల నడమ ముఖ్యమంత్రి అక్కడ అడుగుపెట్టాడని ఒక చర్చ కూడా జరుగుతున్నది. సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన మీద అక్కడ మాట్లాడిన మాటల మీద గాలి వినోద్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో ఎట్లా చూస్తారు ప్రధానంగా మార్వాడి గో బ్యాక్ సంబంధించిన అంశం గురించి మాట్లాడితే, గత 15 రోజుల కిందట 1 వీక్ బ్యాక్ మనమే ఇంటర్వ్యూ చేసినాము. చాలా ఆ టైంలో పీచ్లో ఉన్నది, చాలామంది స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చారు. కానీ రోజు రోజుకు కొంత మార్వాడి గో బ్యాక్ అనేటువంటి అంశం నీరు గారిపోతుందని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏం చెప్తారు ఈ 15 రోజులలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరిగే అవకాశం ఉంది? అయితే మార్వాడి గో బ్యాక్ అనే నినాదము అసలు యాక్చువల్గా అది నా దృష్టిలో అది చాలా లిమిటెడ్ నినాదం. అది ఉత్తరాది గో బ్యాక్ అనే నినాదం కావాలి అంతే తప్ప మార్వాడి గో బ్యాక్ నినాదం కరెక్ట్ కాదు. మీరు 1910లో నాన్ ముల్కీ గో బ్యాక్ అనేది ఒక ఉద్యమం మొదలైంది ఇక్కడ తెలంగాణ, ఇదే నిజాం స్టేట్లో. నాన్ ముల్కీ అంటే ఎవరు? ఉత్తరాది వాళ్ళు గో బ్యాక్ను కాస్త నాన్ ముల్కీ ఆంధ్రోళ్ళకే పరిమితం చేసారు కొంతమంది. ఎవరు? ఇక్కడ తెలంగాణ దొరలు, తెలంగాణ రెడ్లు, తెలంగాణ వెలమలు, తెలంగాణ ఎక్కడైతే కాపులు, మిగతా కులాల ఏ ఆధిపత్య వర్గాలు ఉన్నాయో దాన్ని కాస్త అటు డైవర్ట్ చేసి తెలంగాణలో వాళ్ళ రాజ్యం తెచ్చుకోవాలి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే ఆంధ్ర వాళ్ళ యొక్క ఆధిపత్యం కాకుండా ఆంధ్ర వాళ్ళ పరిపాలనపై తెలంగాణ దొరల పరిపాలన రావడానికి వాళ్ళకు కుట్ర చేసి ఆ ఉద్యమాన్ని ఇవాళ అది కేవలము ఆంధ్ర గో బ్యాక్ ఉద్యమంగా మారింది. అది ఆంధ్ర గో బ్యాక్ ఉద్యమం కాదు, నానుములికి అంటే ఉత్తరాది గో బ్యాక్ ఉద్యమం. ఇవాళ జరగాల్సింది ఉత్తరాది గో బ్యాక్ ఉద్యమము, మార్వాడి గో బ్యాక్ ఉద్యమం కాదు. సో కాబట్టి ఈ తప్పుడు సంకేతాలతో, తప్పుడు విధానాలతో మనం మార్వాడి గో బ్యాక్ నినాదంతో ఒక్క మార్వాడీలు మాత్రమే ఇవాళ మొత్తం తెలంగాణ నాశనం చేయట్లేదు, టోటల్ ఉత్తరాది ఆధిపత్యము ఇవాళ ఇక్కడ నాశనం చేస్తుంది. అది బీజేపీ రూపంలో కావచ్చు, కాంగ్రెస్ రూపంలో కావచ్చు, అలాగే వ్యాపారవేత్తల రూపంలో కావచ్చు, ఉత్తరాది వాళ్ళు ఉద్యోగాలు కొట్టడం కావచ్చు, ఉత్తరాది వాళ్ళు వచ్చి భూములు కొనడం కావచ్చు, ఉత్తరాది వాళ్ళు వచ్చి టోటల్ మన యొక్క అస్తిత్వాన్ని, మన యొక్క దేవుళ్ళను, ఈవెన్ శివుడిని, మన దేవతలను, మన దేవుళ్ళను, మన సంస్కృతిని, మన భాషను, వాళ్ళ ఉత్తరాది హిందీ ఆధిపత్యాన్ని, వాళ్ళ రాముణ్ణి వాళ్ళ మన మీద రుద్దడాన్ని కానీ, మన మీద జై శ్రీరామ్ అనకపోతే ఏదో హిందూ వ్యతిరేకాన్ని ముద్ర వేయడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఉత్తరాది ఆధిపత్యాన్ని దక్షిణాదిలో ముఖ్యంగా శివుడు దక్షిణాది దేవుడు, ఈ దక్షిణాది దేవుడు శివుడు, ఆ శివుడిని కనుమరుగు చేస్తూ ఆయన అస్తిత్వం లేకుండా చేస్తూ, సో ఇవాళ దక్షిణాది ప్రజల భాషల అస్తిత్వం లేకుండా చేస్తూ, అంటే ఒక మార్వాడి వచ్చి హిందీలో మాట్లాడతాడు, పంజాబ్ వచ్చి హిందీలో మాట్లాడతాడు, గుజరాత్ వచ్చి హిందీలో మాట్లాడతాడు, ఇక్కడ మాత్రం తెలుగు నేర్చుకోడు. ఇక్కడ మనం మాత్రం అక్కడికి పోయినా కూడా హిందీలో మాట్లాడాలి, మనం వాడి షాప్లో పోయినా కూడా హిందీలో మాట్లాడాలి. అంటే ఏంటంటే వాడి ఆధిపత్యం, వాడి భాష ఆధిపత్యం ఏంది, వాడి ఆధిపత్యం ఏంది. కాబట్టి ఇది తమిళనాడులో నడవదు, మళ్ళీ ఇది కర్ణాటకలో నడవదు, ఇది హైదరాబాద్లో మాత్రమే నడుస్తుంది, ఇది తెలంగాణలో మాత్రమే నడుస్తుంది. ఎందుకు కర్ణాటక నడవదు, ఎందుకు తమిళనాడులో నడవదు అంటే వాళ్ళకి భాషాధిపత్యము, భాష మీద వాళ్ళ యొక్క ఇష్టం ఎక్కువ. వాళ్ళ భాషను కాపాడుకుంటున్నారు. మనకి ఇక్కడ తెలుగు భాషను కాపాడుకోనే పరిస్థితులు హిందీ నేర్చుకుంటే తప్పేంది అంటాడు ఇవాళ పవన్ కళ్యాణ్. లేదా హిందీ పెద్ద జాతీయ భాష అన్నట్టుగా, అసలు హిందీ జాతీయ భాష కానే కాదు, హిందీ ఒక ప్రాంతీయ భాషనే. అది కూడా ఉత్తరాది పాలలో ఒక 2-3 రాష్ట్రాలు మాట్లాడే భాష, 2 రాష్ట్రాలు మాట్లాడే భాష. సో దాన్ని తీసుకొచ్చి జాతీయ భాష పేరు మీద ఆర్య భాషను తీసుకొచ్చి ద్రవిడుల మీద రుద్దాలి బలవంతంగా అని చెప్పేసి ఇవాళ సంస్కృతాన్ని కానీ హిందీని కానీ రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని స్ఫూర్తిగా వ్యతిరేకించాలి. ఇది ఓన్లీ మార్వాడి గో బ్యాక్ కాదు, ఉత్తరాది గో బ్యాక్, ఉత్తరాది ఆధిపత్యం గో బ్యాక్. హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయలేదు వాళ్ళు ఇప్పటిదాకా. అట్లాగే సుప్రీంకోర్టు బెంచ్ ఇవ్వలేదు మనకు. ఇక్కడ మనకు కాళేశ్వరంకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అలాగే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు, అలాగే అక్కడున్న దానికి కూడా ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వలేదు, హోదా ఇవ్వలేదు, జాతీయ హోదా ఇవ్వలేదు. ఏంటి అది నది పేరు ఏం పేరు? ఇక్కడ మనకు కాళేశ్వరం ఉన్నట్టుగానే అక్కడ ఆంధ్రాలో కూడా దానికి కూడా ఇవ్వాల్సి ఉంది జాతీయ హోదా. సో ఈ రకంగా ఇవ్వకుండా
కృష్ణా గోదావరి వాటర్ ఆంధ్ర తెలంగాణ మధ్యలో పంచకుండా, ఇవాళ మనకు రావాల్సిన వాటా ఇవ్వకుండా, విభజన హామీలు నెరవేర్చకుండా గత కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్న బీజేపీ కావచ్చు, ఈ రెండు ఉత్తరాది పార్టీలు ఇలా పూర్తిగా ఈ తెలంగాణ ఆంధ్రాను కబ్జా చేయడానికి వాళ్ళ భాష రూపంలో కావచ్చు, వాళ్ళ పార్టీల రూపంలో కావచ్చు, వాళ్ళ నాయకత్వ రూపంలో కావచ్చు, ఇవాళ చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఏ విధానం ఏదైతే ఉందో దాన్ని మార్వాడి గోబ్యాక్ మాత్రమే ఇవాళ చేయడం కరెక్ట్ కాదు. తెలంగాణలో ఎట్లా చూస్తారు? ఒక స్టెప్ ముందుకేసి ఒక చోట అయితే మార్వాడి షాపును తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ ఫిలిం నగర్లో అనుకుంటా ఒక మార్వాడి షాపు అతని దగ్గర ఏదైతే గోల్డ్ అంతా కుదబెడితే ఆ గోల్డ్ అంతా తీసుకొని ఆయన రాజస్థాన్ ఏమో పారిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నేనేమంటానంటే ఇప్పుడు ఇది టోటల్ హవాలా కుంభకోణాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అది ఒక్క మార్వాడీలకే పరిమితం కాలే. అయితే మార్వాడి ఇప్పుడు తెల్లోళ్ళు ఏదైతే మనం తెల్ల వాళ్ళని ఎల్లగొట్టినాము, అసలు ఒక్క తెల్లోళ్ళనే కాదు కదా, తెల్ల వాళ్ళ అంటే మొత్తం పూర్తిగా బ్రిటిష్ వాళ్ళనే అర్థం. ఇవాళ ఉత్తరాది వాళ్ళంటే మార్వాడీలు ఉత్తరాది వాళ్ళనే అర్థం. ఉత్తరాది దోపిడీని మార్వాడి రూపంలో మాత్రమే మనం చూసినాం, కానీ మిగతా వాళ్ళు కూడా ఉంది ఆ దోపిడీ. అట్లాంటి గుజరాతీలేరా, గుజరాతీల దోపిడీ విపరీతమైన దోపిడీ, ఓన్లీ మార్వాడీల దోపిడీ కాదు కదా, ఓన్లీ మార్వాడీల దోపిడీ కాదు. గుజరాతీలు దాదాపు 2,75,000 కోట్ల రూపాయల బ్యాంకుల కుంభకోణాలు చేసేసింది వాళ్ళు, మరి వాళ్ళ మీద యాక్షనే లేదు. మార్వాడి జైన్స్ దాంట్లో పెద్దగా జైన్స్ తక్కువ మంది ఉన్నారు, గుజరాతీలో ఎక్కువ మంది ఉన్నారు, మార్వాడీలలో జైన్స్ ఉన్నారు ఎక్కువ. సో జైన్స్లో కొంత నిజాయితీ ఉంది, కాకపోతే వాళ్ళు ఏంటంటే ఈ హవాలా కుంభకోణాలు చేయడము, విదేశీ మారకాన్ని మన దేశానికి కట్టకపోవడము, తర్వాత వాళ్ళు జీరో మాల్ అమ్మడము, వాళ్ళు ట్యాక్స్ కట్టకపోవడము, వీటి వల్ల ఎక్కువ ఇవాళ మార్వాడీలు బదనామయ్యారు. సో కాబట్టి మార్వాడీల మీద ఎక్కువ ఇవాళ చూపెట్టాల్సింది ముఖ్యంగా ఆ సంఘటన జరిగింది అక్కడ, ఇది మోడా మార్కెట్లో సంఘటన జరిగిన తర్వాత మార్వాడీల మీద దాడి మొదలైంది తప్ప ఒక్క మార్వాడీలు కాదు, మొత్తం ఉత్తరాది గోబ్యాక్, ఉత్తరాది పార్టీలు గోబ్యాక్, ఉత్తరాది ఆధిపత్యం గోబ్యాక్ అనేది రేపు జరగాల్సిన అవసరం ఉంది. ఇది అందుకే మేము డీజాక్ అని పెట్టాము. అందుకే మేము ఇప్పుడు ఈవెన్ నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ అధ్యక్షుని తీసుకున్నా కూడా మేము దక్షిణాది ప్రజలు, మా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దక్షిణాదిలో పుట్టినోడే, ఆయన సెకండ్ క్యాపిటల్ కావాలి హైదరాబాద్ అని చెప్పినోడు, సుప్రీంకోర్టు బెంచ్ కావాలని చెప్పినోడు అంబేద్కర్. సో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో మేము దక్షిణాది అస్తిత్వం ఆత్మగౌరవం కోసం ఖచ్చితంగా కొట్లాడదాం. భవిష్యత్తులో కూడా మా నినాదం కూడా మా విధానం కూడా అదే. ఉస్మానియా యూనివర్సిటీ అంశానికి వస్తే పర్యటనకు సంబంధించి నిన్న కంచెల మధ్య నిర్బంధాల మధ్య జరిగిందన్నట్టు ఒక చర్చ జరుగుతూ ఉంటే, లేదు ఇది ప్రజాపాలన, మళ్ళీ డిసెంబర్లో వస్తా, ఆ రోజు పోలీసులు వద్దు, కంచెలొద్దు, ఏ నిరుద్యోగి ఏ ప్రశ్న అడిగినా నేను జవాబు చెప్తా, మీరు సిద్ధంగా ఉండండి ముఖ్యమంత్రి ఒక సవాల్ను విసిరినటువంటి పరిస్థితి. ఏమనిపిస్తుంది ప్రొఫెసర్గా మీకు ఆ సవాల్ను చూస్తుంటే? అంటే నేను 20 ఏళ్ళు ఉస్మానియా ప్రొఫెసర్గా పనిచేసిన, ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడలే. ఇప్పుడు ఆయన ఏదో మొత్తం 1,000 కోట్ల రూపాయలు ఆయన జేబులోకి వెళ్ళి ఇచ్చినట్టుగా, మేమేం పన్నులు కడతలేరు తెలంగాణ ప్రజలు, ఆయన భూమి మీద తీసుకొచ్చి ఇచ్చినట్టుగా, నేను ఇస్తానా నేను ఏదో వేస్తున్నాను తీసుకున్నట్టుగా, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఇవాళ ఆయన ముఖ్యమంత్రి ఏంటంటే మా పోరాట ఫలితంగా, మా విద్యార్థులు, మా ఉపాధ్యాయులు మేము చేసిన పోరాట ఫలితంగా వచ్చింది తెలంగాణ. అంతేగాని రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన పోరాట ఫలితంగా రాలే. అసలు రేవంత్ రెడ్డి సమైక్యవాదుల సంకనక్కుండే కూర్చున్నాడు అప్పుడు, అర్థమైందా? అందుకే నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళను మొత్తం తరిమేసిన చరిత్ర. ఇవాళ టీడీపీలో, ఆ రోజు టీడీపీలో ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి. సో కాబట్టి రేవంత్ రెడ్డి ఇవాళ గమనించాల్సింది ఏంటంటే, మా పోరాళ్ళకు రావాల్సిన ముఖ్యమంత్రి పదవి అది. ఇవాళ మా వాళ్ళని ఒక్క ఎమ్మెల్యేని చేయలేను, నీ రెడ్డి నేను నీ కోదండరామరెడ్డికి ఎమ్మెల్సీ పదవి పోతే 15 రోజులు ఇస్తా అన్నావు, అవునా? మా వాళ్ళకు ఒక ఎమ్మెల్యే చేయడం నీకు చేత కదా? 46 మంది రెడ్ల కింద తెచ్చుకున్నావు నువ్వు. మొత్తం బడుగు బలహీన వర్గాల విద్యార్థులు పోరాటం చేసిండ్రు, మా వాళ్ళు ఆత్మహత్య బలిదానాలు చేసుకున్నారు, త్యాగాలు చేసిండ్రు. చెప్తారు కదా, బడుగు బలహీన వర్గాల నుంచి ఒకరిని రిజిస్టర్నో, ఒకరిని వీసీనో, లేకపోతే ఒక మెంబర్నో, ఒక కమిషన్ చైర్మన్నో చేసిన అని చెప్తా ఉన్నది కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి చేసిండట చైర్మన్, ఏ కమిషన్ చైర్మన్ చేసిండట? ఇప్పుడు టీజీపీఎస్సీకి ఫస్ట్ మహేందర్ రెడ్డిని తెచ్చుకున్నాడు, నింపుకున్నాడు. ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణాలకు ఇచ్చుకోవాల్సినది మొత్తం గ్రూప్ అని కథ అంతా ఏం చేయాలో చేసుకొని ఆయన అగ్రవర్ణాల కోటా ఇవ్వాల్సినంత ఇచ్చుకున్నాడు. ఇవాళ మళ్ళీ ఆయన పాపం బుర్రా వెంకటేశ్వర తీసుకొచ్చి పెట్టిండు. రిక్రూట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత సిస్టమ్ అంతా చేసుకున్నాక కదా ఆయన బుర్రా వెంకటేశ్వర వచ్చిండు. బుర్రా వెంకటేమో నాకు తెలిసి సంతకాలు పెడతాడేమో అంతే ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు, కానీ మొత్తం ప్రాసెస్ అంతా జరిగింది, లోపాయికార ఒప్పందాలు జరిగింది, లోపల వ్యవహారం జరిగిందంతా మహేందర్ రెడ్డితోని.
వాళ్ళ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మహేందర్ రెడ్డి ఎట్లా పెడతావు నువ్వు చైర్మన్గా? ఇప్పుడు మహేందర్ రెడ్డి మీద గత ప్రభుత్వంలో ఇప్పుడు నువ్వు చేసే ఏది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసుకున్నా, గత ప్రభుత్వంలో జరిగిన అనేక రకాల అవినీతి కుంభకోణాలు చూసుకున్నా, లేదంటే మహేందర్ రెడ్డి మీద కొన్ని వేల కోట్ల రూపాయల దందా చేసిండు అనే విషయంలో కానీ, ఆయన మీద అన్ని ఆరోపణలు ఉన్నది. ఒక రెడ్డి అని తీసుకొచ్చుకొని నువ్వు దందా నడుపుకున్నావు. గ్రూప్ 1 గ్రూప్ 2 అవన్నీ కూడా మొత్తం ముఖ్యమైన పోస్టులను నింపుకున్నావు నీ రెడ్లకు, నీ ఆధిపత్య వర్గాలకు ఇచ్చుకున్న తర్వాత ఇవాళ ఏదో వచ్చి నేను బీసీని టీజీపీఎస్సీ చైర్మన్ చేసిన అన్నావు. అసలు అడ్వకేట్ జనరల్ రెడీ చేసుకున్నావు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడీనే చేసుకున్నావు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ను రెడీ చేసుకున్నావు. అసలు ముఖ్యమైన అన్నీ నువ్వు రెడీనే చేసుకున్నావు కదా. ఎక్కడ మీ బీసీ బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినావు? మీకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా ఒక బీసీ పనికిరాడా, ఒక ఎస్సీ పనికిరాడా, ఒక ఎస్టీ పనికిరాడా? ఇవాళ కథలు ఎవరు చెప్తాడు ఆయన? ఇవాళ కార్పొరేషన్ చైర్మన్లలో 73 మందిలో 52 మంది రెడ్లకు ఇచ్చుకున్నాడు. ఇది ఆయన సామాజిక న్యాయము. ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడట, మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఆయనే ఉంటాడట. ఆయన తర్వాత ఎవరు వస్తారట ముఖ్యమంత్రిగా అర్హులట అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి అట, ఉత్తమ్ కుమార్ రెడ్డి అట. అంటే మీ రెడ్ల కోసమే మేము త్యాగాలు చేసినామా? మరి ఇక మేము ముఖ్యమంత్రులు కావద్దు, మేము మా ఆర్ట్స్ కాలేజీ నుండి త్యాగం చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు కావద్దు, వాళ్ళు ఎమ్మెల్యేలు కావద్దు, ఎంపీలు కావద్దు, మంత్రులు కావద్దు. ఏమి తెలంగాణ త్యాగం చేయనోడు, వ్యతిరేకంగా ఉన్నోడు, మా మీద దాడులు చేసినోడు అంతా ఇలా నీ మంత్రివర్గంలో ఉండాలి. కడియం శ్రీ గారు ఏం త్యాగం చేసిండని ఆయనను తీసుకొచ్చి నీ పార్టీ చేసుకున్నావు. ఇలా ఆయన బిడ్డకు టికెట్ ఇచ్చుకున్నావు. నేను ఇలా రాహుల్ గాంధీ హామీ మేరకు నేను భారత్ జోడో యాత్రలో ఆయనకు సపోర్ట్ చేసిన కారణంగా ఆయన నాకు ఇచ్చిన హామీ మేరకు నేను ఆయన టికెట్ అప్లై చేసుకున్నాను. నాకు టికెట్ ఇవ్వలేదు. తర్వాత రాహుల్ గాంధీ ఉస్మానియాకి రావాలని చెప్పి కొట్లాడి నేను నా మీద షోకాజ్ నోటీసులు ఇచ్చేసారు, నన్ను సస్పెండ్ చేయాలని నోటీసులు ఇచ్చేస్తే నేను భయపడకుండా రాహుల్ గాంధీ రావాల్సిందే, ఆయన తెలంగాణ ఇచ్చినోడు, తెలంగాణలో నిజాయితీగా కొట్లాడినోడు రాహుల్ గాంధీ అని చెప్పేసి నేను కొట్లాడితే నాకేం పదవి అని కోదండరామరెడ్డి మాత్రము మొత్తం పదవులు ఇచ్చుకుంటూ వచ్చినా ఆయన 15 రోజుల పదవి పోతే మాత్రం మరి మళ్ళీ పదవి తెస్తా అంటున్నావు. మా లాంటి వాళ్ళకు అంటే మాకున్న కమిట్మెంట్ తెలంగాణ ఉద్యమంలో సామాజిక తెలంగాణ అన్నందుకు, మా బడుగు బలహీన వర్గాల తెలంగాణ రావాలన్నందుక మా మీద నీకు ఎంత కోపం? ఇవాళ ఖచ్చితంగా మేము అంటున్నాం ఈ సందర్భంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యం రావాలి, బడుగు బలహీన వర్గాల రాజ్యం కావాలి, బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం కావాలి. అది సామాజిక న్యాయం అంటే. ఇవాళ సామాజిక ఏదో వైస్ ఛాన్సలర్ పదవి నేను అంటున్న ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్కు పదవి ఆయన మాదిగలకు అని ఎక్కడ చెప్పుకోలే. ఆయన మాదిగ కోటలో వైస్ ఛాన్సలర్ అయ్యాడు. ఏ రోజు నేను ఒక ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్గా ఉండి ఆయనను ఒక మాదిగ విద్యార్థి చెప్తుని కొడితే నేను ఆ విషయంలో విచారణ చేపట్టి ఆ విషయంలో తగు న్యాయం జరిగే విధంగా మాట్లాడినాం. తర్వాత కనీసం ఆయన మన ఎస్సీ కోటాలో ఆయన ఈసీ మెంబర్ అయితే కూడా సన్మానానికి రమ్మంటే కూడా నేను ఎస్సీని కాదన్నాడు. అట్లాంటి ఆయన తీసుకొచ్చి నేను మాదిగని కాదన్నాడు. అట్లాంటి ఆయనకు నువ్వు వైస్ ఛాన్సలర్ పోస్ట్ చేయగానే మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ గొప్పగా మాదిగలకు అంతా అది వచ్చినట. ఏ మాదిగల పక్షాన త్యాగం చేసిండని, ఏ వర్గీకరణ ఉద్యమంలో ఆయన ఉన్నాడని, ఏ వర్గీకరణ ఉద్యమంలో ఆయన పోరాటం చేసిండని ఆయనకు నువ్వు ఇచ్చిన పోస్టు ఇచ్చుకొని చెప్పుకుంటున్నవాడా? లేకపోతే ఇవాళ నువ్వు ఇచ్చిన పోస్టులలో కూడా ఎవరు మాకు కీలకమైన నాయకులకు ఎవరికైనా ఇచ్చినావా? ఉద్యమంలో సీరియస్గా ఉన్నోళ్ళకి ఇచ్చినావా? వాళ్ళని మంత్రులను చేసినావా? నీ తాబేదారులు కొంతమందికి చిన్న పదవులు ఇచ్చుకుంటూ ఇచ్చినంత మాత్రాన అది అయినట్ట, అదేదో మొత్తం సామాజిక న్యాయం జరిగిపోయినట్ట, లేకపోతే మా వాళ్ళకంతా మా బతుకులన్నీ మారిపోయినట్ట. అరే ఇవాళ కేవలము భూమి ఒక్క ఎకరం భూమి ఇయ్యాడట. మాది ఇవాళ అసైన్డ్ భూములు 24 లక్షల ఎకరాల భూములు, దాంట్లో 20 లక్షల ఎకరాలు ఇదే దొరలు, ఇదే పటేన్లంతా కబ్జా చేసి కూర్చున్నారు. ఇవాళ వాళ్ళంతా కూడా మ్యానిపులేట్ చేసి మా వాళ్ళను అమాయకులను చేసి వాళ్ళ భూములని కబ్జా చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం దందా చేసుకొని ఆనాడు కేసీఆర్ ఇవాళ మొత్తం ధరణి పేరు మీద దందా చేసి లక్షల కోట్లు సంపాదించిండు. ఇవాళ భూభారతి పేరు మీద కూడా వీళ్ళు దందాలు చేసుకుంటా వీళ్ళు ఇవాళ పేదలకు దక్కాల్సిన భూమి అంటే ఇయ్యరట, లీడ్ క్యాప్ భూములు ఇయ్యరట, పేదలకు చెందాల్సిన భూములు ఇయ్యరట. మేము మొత్తం చదువుకునే హక్కు మాత్రం నేను కల్పిస్తా అంటే ఈ బాబుజాగిరా ఏమన్నా భారత రాజ్యాంగంలో మాకు ఆర్టికల్ 21A ప్రకారంగా మాకు ప్రాథమిక హక్కు విద్య అనేది రిజర్వేషన్ మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. మాకు ఆ హక్కులో భాగంగా మేము వచ్చిన మడికి ఏమి ఇవాళ రెడ్ల వాళ్ళనో ఇంకెవరి వాళ్ళనో రాలే మా పిల్లలు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడలే. ఉస్మానియా యూనివర్సిటీ మా త్యాగాల ఫలితంగా వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ కాదు, సెంట్రల్ యూనివర్సిటీ కూడా మా పోరాటాల ఫలితంగా వచ్చింది.
మా బహుజనుల పోరాట ఫలితంగా వచ్చింది, మా త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చింది, మా త్యాగాల పునాది మీద నువ్వు ముఖ్యమంత్రి అయినావు తప్ప ఇలా నువ్వు బెచ్చమేసే 1000 కోట్లకు ఏదో బడుగు బలని ఉద్ధరిస్తా, మీరు చదువుకునే హక్కు నేను ఒక్కనే ఇవాళ కల్పిస్తాను రిజర్వేషన్ అన్నట్టుగా, నేను మాత్రమే కల్పించినట్టుగా చెప్పి మాట్లాడుతున్నాడు. ఇలా వర్గీకరణ కూడా ఇలా రోస్టర్ పాయింట్లో మాలకు సరిగా అక్కడ వాళ్ళు మళ్ళీ దాడి చేసే విధంగా, మళ్ళీ వాళ్ళ కోర్టుల్లో పోయే విధంగా, ఈ రకంగా మా వర్గీకరణ చట్టంలో కూడా క్లారిటీ లేకుండా చేయడం, మళ్ళీ అంటే మాకు కొట్లాడబెట్టే విధంగా ఇంకా దాంట్లో క్లారిటీ లేకపోవడం. ఇవాళ నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు నువ్వు నిజంగానే వర్గీకరణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ పడకముందు నువ్వు రాయకముందు వర్గీకరణ చట్టం ఆర్డినెన్స్ తెచ్చి ఉంటే మాకు వర్గీకరణలో కూడా వాటా వచ్చేది. వర్గీకరణ చట్టంలో అంటే గ్రూప్ 1లో వాటా వచ్చేది, గ్రూప్ 2లో వాటా వచ్చేది, గ్రూప్ 3లో వాటా వచ్చేది, అది కూడా రాని కూడా చేసినావు. అంటే ఇవన్నీ చేసి నువ్వేదో వర్గీకరణ ఉద్ధరించినట్టుగా ఇప్పుడు వచ్చే ఉద్యోగాలు ఏమున్నాయి? ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు గతంలో ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన వాటిలో నువ్వు ఇచ్చింది ఎంత? వేస్తాడు కదా 6 నెలల్లో 40,000 ఉద్యోగాల భర్తీ కూడా జరుగుతూ ఉన్నాడు కదా. ఉందండి, ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన వాటిలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినావు, నువ్వు ఇచ్చింది ప్రభుత్వం 10,000 ఉద్యోగాలు, ఇప్పుడు ఒక 40,000 ఇస్తానంటాను. అంటే నీకు మొత్తంగా నీ 2.5 సంవత్సరాలు నువ్వు ఇచ్చే నీ కోటాలో ఇచ్చిన ఉద్యోగాలు 50,000 అయితే అనుకుందాం. ఒకవేళ ఈ 40,000 ఇస్తే అంటే నువ్వు ఇచ్చిన హామీ డిసెంబర్ 9కే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. ఎప్పటికీ నువ్వు డిసెంబర్ నీ ప్రమాణ స్వీకారం అయి 1 ఇయర్లోనే నువ్వు ప్రమాణ స్వీకారం డిసెంబర్ 9కి చేస్తాను, అంతకంటే ముందే అయినట్టున్నాడు. 7వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగినట్టుంది. 9కి జరగాల్సి ఉండే 2 డేస్ బిఫోర్ జరిగినట్టుంది. అయితే నువ్వు డిసెంబర్ 9కే ఇస్తాను, 1 ఇయర్లో ఇస్తాను 2 లక్షల ఉద్యోగాలు. కానీ నువ్వు ఇచ్చినావా? 2.5 సంవత్సరాలుగా నీకు 10,000 ఉద్యోగాలు, అది కూడా 10,000 ఉద్యోగాలు నీ కోటలో వచ్చినాయి. టీచర్లో ఎవరైనా ఇస్తారు, డిఎస్సీలో ఎవరైనా ఆ పెండింగ్ ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనే. నువ్వు ఇచ్చినా నువ్వు ఆ సీట్లో నువ్వు కూర్చున్నా ఇస్తావు, ఇంకేవాళ్ళు కూర్చున్నా ఇస్తారు. సో కాబట్టి ఇవాళ నువ్వు కొత్తగా ఇచ్చింది ఏముంది, కొత్తగా క్రియేట్ చేసింది ఏముంది? కాంట్రాక్ట్లను రెగ్యులరైజ్ చేసినావా? కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేసినావా? మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులను వేయకుండా వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తాను ఆయన చేయలే, కేసీఆర్ చేయలే, నువ్వు చేయలే. ఏమైంది? వాళ్ళు ఏమి ఇచ్చిన హామీలను ఎక్కడ నెరవేరినాయి? 420 హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ నువ్వు ఒక ఫ్రీ బస్సు తప్ప మిగతా అన్నీ కూడా అంతా తూతూ మంత్రంగానే కదా జరిగింది. సో ఇదంతా మొత్తం భయపెట్టి మారేడుకాయ చేసినట్టుగానే మొత్తం తెలంగాణలో మేమంతా బహుజనులంతా బాగుపడిపోయినట్టు, మొత్తం రెడ్ల భూములంతా మాకు వంచినట్టు, వాళ్ళ సంపద అంతా మాకు ఇచ్చినట్టు ఈ కలరింగ్ అన్నీ ఇస్తే ఇవాళ ఏదో డైలాగులు చెప్పినంత మాత్రమే మళ్ళీ మొత్తం ఉరగబెట్టింది, మళ్ళీ దాని మీద కమిటీ చేస్తారట. ఏ కమిటీ అలానే కాలయాపన తప్ప 1000 కోట్లు ఇవ్వడానికి ఏముంది? 1000 కోట్లు నువ్వు మంజూరు చేయి, ఫస్ట్ మంజూరు చేసి దాని మీద ప్రపోజల్స్ పంపు. నువ్వు 1000 కోట్లకు ఇస్తానని చెప్పి ఉట్టి మాటలు చెప్పుడు కాదు కదా, దాని మీద ఆర్డర్ పాస్ చేసేసి మాట్లాడు. 1000 కోట్లు దాని మీద ఆల్రెడీ ఇప్పటిదాకా బోల్డ్ అని ప్రతిపాదనలు, ఈ 20 ఏళ్ళలో బోల్డ్ అని ప్రతిపాదనలు, బ్యాక్లాగ్ పోస్టులు నింపకపోయారు మీరు ఇప్పటిదాకా. నువ్వు ముందు నీకు చిత్తశుద్ధి ఉంటే ముందు బ్యాక్లాగ్ పోస్టులు వేయడానికి నష్టమేముంది? నీకు జనరల్ పోస్టుల సంగతి పక్కన పడే, బ్యాక్లాగ్ ముందైతే నింపొచ్చు కదా, ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి కదా, వాటిని ఎందుకు నింపట్లేదు? నువ్వు 2.5 సంవత్సరాలు ఎందుకు వచ్చి నీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు నింపలేదు? ఇప్పుడు కొత్త వైస్ ఛాన్సలర్ ఎందుకు నింపలేదు వాళ్ళు? సో ఇవన్నీ కూడా ఏంటంటే ఖాళీ మభ్యపెట్టి మారాడుకాయ చెప్పడమే. ఆయన ఇవాళ 1000 కోట్లు ఇస్తానని నేను కూడా స్వాగతిస్తా, ఇవ్వనని కాదు, ఉద్యోగాలు ఇస్తానడం స్వాగతిస్తా. కానీ ఇవాళ మాకేదో దయాదాక్షిణాలు చేసినట్టు 75% ప్రైవేట్ రంగంలో మాకు వాటా రావాలి, ప్రైవేట్ రంగంలో కూడా మాకు రిజర్వేషన్ రావాలి, మాకు ఉత్తరాది వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకు ఉత్తరాది వాళ్ళు వెళ్ళిపోవాలంటున్నానంటే మాకు మా వాటా ఇవాళ ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో, నీ ఫ్యూచర్ సిటీలో నువ్వు చేస్తే త్రిబులార్లో, లేదా నీవు ఇచ్చే మూసీ నది ప్రాజెక్టులో 1,00,000 కోట్లు మింగాలనుకుంటున్నా మూసీ ప్రాజెక్టులో ఇలా మాకు ఉద్యోగాలు రావాలన్నా లేదా, మాకు భూములు మా ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు రావాలన్నా లేదా, భూమి కోల్పోయిన వాళ్ళకి భూమి రావాలన్నా లేదా, 1 సెంటు భూమి లేదు. అంటే నువ్వు ఆ భూమి అంతా కూడా అటు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి సిద్ధమవుతున్నావు, ఇటేమో ఉద్యోగాలు ఇస్తలేవు. ఏదో ప్రభుత్వ ఉద్యోగాలు 40,000 ఇస్తానంటాను. 1.5 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారండి. నువ్వు చెప్పింది ఎంత లెక్కనినా చెప్పిన లెక్క ఏంటంటే ప్రైవేటు ఉద్యోగాలు మేము 1,50,000 క్రియేట్ చేసినావా నువ్వు? మరి దానికి లెక్కేది? ఆ 1,50,000 సరిపోతుందా? ఎక్కడన్నా 1.5 కోటి మంది ఉంటే 1,50,000 సరిపోతుందా ప్రైవేట్ ఉద్యోగాలు? ఆ ప్రైవేట్లో లోకల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు నాన్ లోకల్ వాళ్ళకి ఇచ్చినావు ఉద్యోగాలు. మేము అడుగుతున్నది లోకల్ వాళ్ళకు, 75% లోకల్ వాళ్ళకి నువ్వు ఇచ్చి మాట్లాడు. నువ్వు ఇస్తూ నాన్ లోకల్కి అందరికీ ఎవరికో నార్త్ ఇండియా వానికి ఉద్యోగాలు ఇచ్చుకుంటా, లేకపోతే ఇంకోటికి ఉద్యోగాలు ఇచ్చుకుంటా. మా తెలంగాణ వాళ్ళు 5% కూడా లేరండి ప్రైవేట్ ఉద్యోగాలలో. మరి మా నిరుద్యోగత ఎట్లా పోతుంది? వ్యాపారాలన్నీ మార్వాడి, గుజరాత్, రాజస్థాన్లకు అప్పచెప్తావు, ఉద్యోగాలు వాళ్ళకే అప్పచెప్తావు, ప్రైవేట్ రంగం ఉద్యోగాలన్నీ ప్రభుత్వ రంగం నింపావు.
ఇవాళ మొత్తం ఏదో మొత్తం ఉద్ధరించినాం, ఏదో ఫామ్ హౌస్లో పడినోడు మాత్రమే నేరస్తుడిగా మేమంతా రెడ్లంతా మొత్తం గొప్పగా ఉద్ధరించినాం అన్నట్టు, దేశాన్ని ఉద్ధరించినట్టు, తెలంగాణ అంతా ఉద్ధరించినట్టు మాట్లాడితే ఇవాళ తెలంగాణ ఎడారైంది మీరు ఎట్లా పరిపాలన వల్లే. ఇవాళ తెలంగాణ వెనుకబడ్డది మీరు ఎట్లా గతంలో మీరే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించింది, ఇప్పుడు తెలంగాణ మీరే పరిపాలిస్తున్నారు. మరి మేము ఎప్పుడు పరిపాలించాలి, మా వాళ్ళు ఎప్పుడు పరిపాలించాలి, మాకెప్పుడు న్యాయం జరగాలి, మాకు భూములు వద్దా, మాకు సంపద వద్దా, మాకు పరిశ్రమలు వద్దా, మాకు ప్రైవేట్ రంగంలో వాటా వద్దా, మాకు ముఖ్యమంత్రి పదవి వద్దా, మాకు మంత్రివర్గంలో స్థానం వద్దా? ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో అంబేద్కర్ రాజ్యం తెలంగాణలో తేవడానికి మా వంతు ప్రయత్నంగా మేము చేస్తాం. ఖచ్చితంగా మా అధినాయకత్వము కాంగ్రెస్ పార్టీతో మేము చర్చించినప్పటికీ, మేము వాళ్ళతో జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీతో మాట్లాడినప్పటికీ, రాహుల్ గాంధీ గారితో మేము ఉండాలన్నప్పటికీ మా వాట కోసం కొట్లాడడంలో మేము వెనుకబడడం. ఖచ్చితంగా మా వర్గాల కోసం మేము కొట్లాడుతూనే ఉంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. తక్షణమే 1000 కోట్లు అంటున్నారు కదా, 1000 కోట్లు రిలీజ్ చేయండి, ఖచ్చితంగా మేము వెల్కమ్ చెప్తాం యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం. కానీ మా వాటా మాకు కావాలి, ఉత్తరాది వాళ్ళను ఖచ్చితంగా పంపించాల్సిన బాధ్యత ఉంది. ఉత్తరాది వాళ్ళ దోపిడీ పెరుగుతున్నది, లోకల్కి ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఉత్తరాది వాళ్ళే, మరి ఉద్యోగాలు కూడా వాళ్ళే, సంపద కూడా వాళ్ళే తీసుకుంటారంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, మార్వాడి గో బ్యాక్ కాదు ఉత్తరాది గో బ్యాక్ అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకుపోవాలి, జనాలకు తీసుకుపోవాలనేటువంటి అంశం గురించి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.